నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు శ్రీ చల్సాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రశ్న రావణ్ విషయంలో ప్రభుత్వం అయితే చాలా పట్టుదలగా ఉంది. 4 చోట్ల కేసులు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇక 5వసారి విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు కేసు కింద బుక్ చేసి ఆయన అయితే జైలుకు తరలించారు. కోర్టు వారు కూడా అందులో ప్రైమా ఫేసి ఉంది అని చెప్పి కోర్టు వారు కూడా అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. సో 18వ తారీఖు వరకు ఈ నెల ఆయన్ని రిమాండ్ విధించడం జరిగింది. సో నిజంగా రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయా ఆయన మీద? ఉపా చట్టం అంటే బేసిక్గా ఉగ్రవాదులు లేదంటే ఉగ్రవాద సంస్థల మీద పెట్టే, లేదంటే నక్సల్స్, దేశ సమగ్రతకి ముప్పు కలిగించే సంస్థలు, వ్యక్తుల మీద పెట్టే ఒక చట్టం, ఒక కేసు. సో అలాంటి ఒక సివియర్ చట్టాన్ని ఇప్పుడు ఇలాంటి ఒక సాధారణ యూట్యూబర్ మీద పెట్టడం ఎలా చూస్తారు? మొట్టమొదటిగా మొత్తం ఇష్యూలో పడి రాజకీయ నాయకులు కానీ, మతం కానీ, కుల పిచ్చి కానీ, లేదా రాజకీయ నాయకులు, వారసత్వ రాజకీయ నాయకుల కోసం ట్యూన్స్లో పడి మొత్తం రాష్ట్రం భవిష్యత్తు, యువతరం భవిష్యత్తు మొత్తం దీంట్లో పడేశారని భావోద్వేగాలు రెచ్చగొట్టి. అందుకని బాధ కలుగుతుంది మొట్టమొదటిసారి. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. ఆ ప్రశ్న రావణ్ గారు మాట్లాడింది నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. అది తప్పు. ఏమంట అవతల వాళ్ళు మాట్లాడిందే నేను మాట్లాడతానంటే మనకైనా అవతల వాళ్ళకి తేడా ఏముంటుందండి? నేను ఇప్పుడు మీరు ఎవరో తిట్టారు బూతులు, ఆ దుర్మార్గులు బూతులు తిడుతున్నారు, నేను కూడా 100 బూతులు తిట్టి అలా తిట్టకూడదంటే నాకు ఏమో మీనింగ్ ఉంది అసలు? ఓకే, నేను స్పష్టంగా ఉన్నాను. నేను ఆయన పవన్ కళ్యాణ్ గారు అవునండి, కళ్యాణ్ గారు మాట్లాడింది ఇంకా చాలా. ఆయన 2008 నుంచి పంచలు ఇంతకన్నా గట్టిగానే మాట్లాడారు, ఇంతకన్నా దుర్మార్గంగానే మాట్లాడారు ఆయన అని విమర్శిస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన మాట్లాడారని చెప్పి మనం కూడా ఇప్పుడు మాట్లాడితే మాట్లాడకూడదని చెప్పి అంతకు మనం తిడితే ఎట్టాగండి? ఓకే, ఇప్పుడు ఈయన మీద చర్య తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే చట్టం మీద చర్య తీసుకోలేకపోయారు. ఎందుకంటే కోర్టులు చూశారు, ప్రైమా ఫేసి లేదనే కదా కొట్టేశారు. దాంతో తమిళనాడు చేతకాని నా కొడగల, గవర్నమెంట్ నా కొడగల, మా కళ్యాణ్ బాబు గారు అంటే ఊడుకుంటారా అని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం పని లేనట్టు 100 మంది పోలీసులా లేదా 10 మంది పోలీసులా, ఎంతమంది కుప్పలు అంతరం వచ్చే జనాలను ఆపినట్టు ఈ విధంగా అసలు రాష్ట్రానికి ఇంకే సమస్య లేనట్టు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగిపోయిందని ఇటు సైడు. ఆయన హీరో చేశారు కొన్ని సెక్షన్స్లో, దిస్ ఎంటైర్ డిఫరెంట్. హీరో అవుతారు, దట్ డిఫరెంట్. అసలు ఏమిటి అంటే చేతకాని గవర్నమెంట్ అని చెప్పి వీళ్ళందరూ తిడతంతో ఆఖరికి ఎతికి బెయిల్ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు శిక్ష పడే అన్నీ ఎత్తుకున్నట్టున్నారు. ఎతికి ఏం చేశారు? ఎక్కడుండే సెక్షన్ ఎప్పుడో హిట్మా గురించి, ఆ భౌతిక హింసకు పాల్పడే ఎవరైనా సరే వాళ్ళు మావోయిస్టులను ఎవరైనా మనం అవుట్రేట్గా నేను ఖండిస్తాను. వాళ్ళు సరే, ఇంతకుముందు తెలంగాణ మూవ్మెంట్లో నాలాంటి వాళ్ళు బెదిరించడం అది గౌరవంగా మాట్లాడే ఏదైనా దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. గన్మెన్స్ 4 వచ్చారు, నాకు ఎందుకు వచ్చారు? కానీ తర్వాత తప్పు అనేది వాళ్ళకి అర్థమై ఉండదు. అంటే ఎవరొకరు కింద ఎవరు రావచ్చు, ఎవరు పోవచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ ఉండేది. అంటే ఫోన్లో మాట్లాడవచ్చు, డిఫరెంట్ ఇష్యూ. గన్మెన్స్ డీజీపీ గారు అందరూ ఇచ్చారు కదా, ఇంటెలిజెన్స్ ఐజీ గారు, డిఫరెంట్ ఇష్యూ అది. కానీ ఇతర విషయాలు కూడా పరిగణలో తీసుకొని ఉండొచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే అండి, అది భౌతిక హింసకు వ్యతిరేకం. అంత చెత్త నేను చెప్తున్నా కదా, ఇక్కడ కూడా భౌతికంగా అంటే బుర్రలో సరుకు లేని వాళ్ళు, మాట్లాడలేని లేని వాళ్ళు, చేతకాని వాళ్ళు, సన్నాసులు మాత్రం అసభ్యంగా బూతులు రాస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అంతా బూతులు కనపడుతుంది. వీళ్ళ పూర్తిగా బూతులన్నీ వాళ్ళ కుటుంబాలకే తగులుతాయి, వాళ్ళ పార్టీ నేతలకే చెందుతాయి ఆ బూతులు. పొగడ్తలు కూడా, గౌరవ వాచకాలు కూడా చెందుతాయి. ఇవాళ వాళ్ళ మీద చర్యలు ఉండవు. సరే, ఇప్పుడు కళ్యాణ్ గారు ఇంతకన్నా గట్టిగానే మాట్లాడారు, మరి వాళ్ళ మీద చర్యలు ఉండవండి. నేను అరెస్ట్ చేసినప్పుడు కాదు, ఈ చర్య మాత్రం ఆయన ఎవరు మావోయిస్ట్ లీడర్ని మీద ఇంటర్వ్యూ ఏదో చేస్తే అందువల్ల ఇది పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు దాంట్లో. మరి ఆ దాంట్లో చాలామంది, రాష్ట్రంలో చాలామంది ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నారు. యూనివర్సిటీలో కుప్పల వేలాది మంది విద్యార్థులు మాట్లాడుతున్నారు. మరి అందరిని లోపల పంపిస్తారా? జైలు కూడా సరిపోవు. ఇప్పుడు అతను నిజంగా పొరపాటు చేస్తుంటే డైరెక్ట్గా ఉరి శిక్ష కన్నా ఇంకా గట్టి శిక్ష, కాల్చి చంపేసే శిక్షలు ఇండియాలో లేవు. కానీ ఆ శిక్ష వేసి ముక్కలుగా అంగాలు ఖండించేస్తారా? శిక్ష ఉంటే వేయండి, కానీ అందరికీ ఒకటే కావాలి కదా.
ఇప్పుడు నాకు అంతర్జాతీయ జాతీయ నిఘా వర్గాలు తెలిపి పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేస్తున్నాడని మాట్లాడిన వాళ్ళు కళ్యాణ్ గారు మాట్లాడలేదు ఆ విషయాలు. మరొక అంశాన్ని ప్రస్తావిస్తాను సార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచిన క్రమంలో అమిత్ షా గారు ఈయన నక్సల్స్కి సంబంధించి ఒక తీర్పు ఇచ్చారు. ఆయనలో ఎక్కడో లెఫ్ట్ భావజాలం, లెఫ్ట్ కాదండి ఎక్స్ట్రీమ్, ఇంకా ముందు దాటే మాట్లాడారు, అనుకూలంగా మాట్లాడారు. సో ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇది నక్సల్స్ సమస్య అనేది జాతీయ సమగ్రతకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది సామాజిక సమస్య, ఈ మనం ఉన్నాలేమి తారతమ్యాలు తగ్గినంత వరకు ఈ ఇష్యూ ఇలానే కొనసాగుతుంది, దీన్ని మనం ట్యాకిల్ చేయాలి, అప్పుడే ఈ సమస్య నిర్మూలించగలమని కొంత పాజిటివ్గా మాట్లాడారు. నక్సలైట్ల దేశభక్తులు ఎన్టీ రామారావు కనం లేదా? మళ్ళీ ఆయన కార్పొరేషన్ బయట తీసుకొచ్చి ఇప్పుడు కేసు పెడతారా? నేను అందండి ఎప్పుడు డెఫినెట్గా భౌతిక హింసకి కానీ భౌతిక దాడులు కానీ పాల్పడతాం ఖచ్చితంగా తప్పు, అమానవీయం దాంట్లో నిర్ద్వందంగా నేను నా సిద్ధాంతం ఉన్నాను, నేను అహింసావాదం దాంట్లో డెఫినెట్గా ఉన్నాం. కానీ ఈ దేశంలో పహల్గాంలో దాడి చేస్తే తర్వాత పఠాన్కోట్లో దాడి చేసిన నీచుల విషయంలో ఈ దేశంలో తీవ్రవాదులు మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మావోయిస్టులు అనేవాళ్ళు ఖచ్చితంగా తప్పుదారి పట్టిన వాళ్ళు. ఇంకా చాలామంది అన్నారు కదా, బీజేపీ నేతలు చాలామంది. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏఎస్ఎఫ్ నుంచి వెళ్ళలేదా? వామపక్ష సంఘం నుంచి పనిచేసి వెళ్ళలేదు ఆయన, ఏఎస్ఎఫ్ అయినా. ఓకే, ఎందుకు అంతెందుకండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఏర్పడిన ఉన్న వర్మ గారు ఒకప్పుడు ఏఎస్ఎఫ్లో పనిచేయలేదా? తర్వాత ఏపీ ఎంతమంది చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారే నేను నక్సలైట్లో చేరదాం అనుకున్నారు అప్పుడే. మరి అంత భావజాలం వచ్చేసరి ఇవన్నీ కానీ నేను ఏంటంటే ఇవాళ తమ కక్ష సాధింపు చర్య తీసుకున్నానికి ఏ స్థాయికైనా దిగజారిపోతున్నారా? ఇప్పుడు ఇంత దీని మీద పెట్టిన దాంట్లో 100 ఆంధ్రప్రదేశ్ యువతరం బాగు కోసం వీళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? విభజన హామీలు వస్తే 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు చేసే దమ్ము కలేజా ఉన్న యువతున్నారే, వాళ్ళని రైట్ మార్గంలో మనం పెట్టి సంపద సృష్టించేటట్టు దాని మీద ఇంతమంది ఉన్నారా? చిన్న పిల్లల్ని అమాయకుల్ని మహిళల్ని వేధిస్తుంటే ఇంత సీరియస్గా పోలీసులు దాంట్లో పనిచేశారా? మళ్ళీ నేను ప్రశ్న అడుగుతున్నాను, అంటే ఏంటి ఇప్పుడు విచ్ హంటింగ్ కోసం ఏదైనా పెడతారా? అంటే న్యాయం అందరికి ఒక విధంగా ఉండాలి కదా. ఆయన తప్పు చేస్తే శిక్షించండి, మనకు అద్భుతమైన పోలీసు వ్యవస్థ ఉందని నేను చెప్తున్నాను. మీరు ఎంతమంది ఎస్ఐలు ఈవెన్ కానిస్టేబుల్స్ ఐపీఎస్ల సంగతి వాళ్ళు అలాగ ఉంటారు. ఎంతమంది 90% మంది అత్యంత నిజాయితీతో పనిచేద్దాం, సమాజాన్ని న్యాయం చేద్దాం వచ్చే ఆఫీసర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. ఇది సత్యం, ఇది వ్యవస్థ వాళ్ళని పాడు చేయడానికి చూస్తుంది. మనకు లోపాల నుంచి ఉన్నా సరే అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉంది, ఇంకా ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది కలియుగంలో అన్ని. అంటే దానికి కారణం ఈ న్యాయ వ్యవస్థే. మిగతా అంగాలన్నింటినీ కేంద్రంలో ఉన్న గుమా పాలకులు చేతిలో పెట్టుకున్నారు. ఇంత వ్యవస్థ ఉంటే దాన్ని మనం దుర్వినియోగపరచడం ఏంటంటున్నా నేను. వాళ్ళ అనేక అసలు దేశ సమస్య ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారిని ఈగో డ్రైవ్ చేస్తున్నా, ప్రధానంగా భావోద్వేగాలు డ్రైవ్ చేస్తున్నాయి. అంటే ఆయన సినిమా హీరోగా ఉన్నప్పుడు అవతల ఇన్స్టెంట్ జస్టిస్ వచ్చేసి ఏదో చేయాలని వచ్చేది ఉండేదేమో. అందువల్ల నేను అడుగుతా ఉన్నాను, అసలు అంత కక్ష వచ్చి ఆయన వచ్చి నేను ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాను డెఫినెట్గా అంటే. ఇప్పుడు మా మీద 2000 అమరావతి విషయంలో మా మీద కేసులు పెట్టారు. తర్వాత మా మీద భయంకరంగా ట్రోల్ చేశారు, ఫోన్ చేసి చంపుతానన్నారు. మార్కెట్ అన్నీ చేస్తే నేను ఢిల్లీ పాలకొండ పోలీస్ స్టేషన్ 2020 జనవరి 17 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. సంతకాలం నా దగ్గర ఇది కూడా ఉంది, ఫోటోలు కూడా ఉన్నాయి. దాని పక్కన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రాజు గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, నా పక్కన అందరూ కూడా ఫోటోలో. ఆ తర్వాత చర్యలు తీసుకోమని చెప్పాను. ఆ రోజు రఘురామ కృష్ణరాజు గారిని మా ఎంపీగా ఉన్నారు, ఆయనకు వాట్సాప్లో పంపించాను. వాట్సాప్లో ఆయన దగ్గర కూడా ఉంది, మీది మీద కూడా పెట్టాను. అవునండి అని తర్వాత మాట్లాడాను. సరే దాని తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఎస్పీ గారికి రాశాను చట్ట ప్రకారం, ఆ తర్వాత డిఐజీ గారికి రాశాను, ఆ తర్వాత డీజీపీ గారికి రాశాను, రాష్ట్ర హోంశాఖ మంత్రి గారికి చెప్పాను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న పరిచయస్తులు కిషన్ రెడ్డి గారు కూడా పంపించాను. ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పట్టించుకోలేదు. అంటే ఏంటండి? అంటే ఎంపీలకు ఒక న్యాయం, సామాన్యులకు న్యాయం. ఇది అయిపోయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జనవరి 17 మళ్ళీ పాల్కొల్స్ పోలీస్ స్టేషన్ కలిపి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. మరి రాస్తా సంతకం నా దగ్గర ఉంది, ఫోటో కూడా ఉంది. ఇవాళ అంటే సామాన్యులకు న్యాయం ఉండదా? బూతులు తిట్టి చంపుతానంటే, బూతులు తిడతానంటే, అంటే నాకు అర్థం కాదు ఏంటండి ఇది. ఒకళ్ళు మాట్లాడితే అంతకన్నా ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్, ఏ పార్టీల ఫ్యాన్స్ వీరాభిమానులు అత్యంత నీచంగా బూతులు తిడతాను, వీళ్ళ మీద కేసులు ఎందుకు కూడా అడుగుతున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది రాష్ట్రం కోసం పరుషంగా మాట్లాడారు, ఇంకోటి మాట్లాడేది లేదా పొరపాటున ఏదన్నా మాట్లాడి ఉపసంహరించుకున్నారంటే తీసేయండి, తప్పు, అబ్సల్యూట్ తప్పు కాదు.
ఏదో ఎమోషన్ వచ్చింది అనుకుంటాం, ఏదో పొరపాటున వచ్చింది అనుకుంటాం. కానీ రిపీటెడ్గా మాట్లాడతా, బూతులు తిడతా, దుర్మార్గం తిడతా, ఫస్ట్ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదని అడుగుతున్నాను. దుర్మార్గంగా ఎవరు వదిలేరు? కళ్యాణ్ బాబు గారిని వదిలేరా? వాళ్ళ తల్లి గారిని వదిలేరా? లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేరా? అంటే వీళ్ళ నాయకులు ఒక్కళ్ళేనా? అంటే సామాన్య కుటుంబాలు ఉండవా? వీళ్ళకి విలువలు ఉండవా? వీళ్ళకి గౌరవాలు ఉండవా? నాయకులు ఒకే 2 కొమ్ములను 4 చేతులను 50 కాళ్ళు ఉంటాయి వీళ్ళందరికీనండి. గౌరవాలు మిగతా వాడికి అక్కర్లేదు. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ గౌరవం అక్కర్లేదు, అని కుటుంబం లేదా? మిడిల్ క్లాస్ పీపుల్, మళ్ళీ చెప్తాను, చాలా మంది సినిమా హీరోల కంటే మిడిల్ క్లాస్ పీపుల్, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ లేదా సామాన్యులు, వీళ్ళు జీవితం చాలా నిబద్ధతతో చాలా గొప్ప విలువలతో గడుపుతారు. వాళ్ళు తీయండి, సినిమా హీరోలను సామాన్యులు తీయండి, కుటుంబం కోసం బాధ్యత గల పౌరుడిగా ఉండేవాళ్ళు నేను ఎక్కువ మంది చూపిస్తాను. సినిమా హీరోలు కొంతమంది ఉండొచ్చు గొప్పగా, నేను దాడిసిన కానీ నేను చెప్తాను. అంటే వీళ్ళకి ఉండదా? వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తాను? వీళ్ళకి ఒక న్యాయం, ఇంకో న్యాయం ఏంటి? చట్టానికి 4 చట్ట పదవులు, రాష్ట్ర ఇమ్యూనిటీ ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి, గవర్నర్కి, కొంతమందికి ఉంటుంది. మిగతా వాళ్ళు పౌరులు కాదా వీళ్ళు? అంటే మీరు ఒక రాజకీయ నాయకుడు, ఎంపీ కూడా, ఎమ్మెల్యే కూడా కానీ వ్యక్తి మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారు. లేదా ఎమ్మెల్యే ఉండి, మంత్రి ఉండి, ఇంకో వాళ్ళ ఉండి, సామాన్యుల మీద మాట్లాడితే కేసులు పెట్టరా? ఎంతమందికి దీనికని ట్రోల్ చేస్తూ ఉన్నారు? నేను అడుగుతాను, నన్ను ఎంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కాగారు మీద హైదరాబాద్లో ఒక కాన్ఫరెన్స్ పెట్టలేదా? ఎవరేం మాట్లాడారు? ఆంధ్ర తెలంగాణ సైన్యంలో ఎన్ని బూతులు మాట్లాడారు? దేశద్రోహులు అన్నారు, కసపులు అన్నారు. ఎందుకని కసపుతో ఎందుకు పోల్చారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేలని, ఎంపీలని? అప్పుడు తెలియలేదా? అంతే తీవ్రవాది కన్నా అతనికన్నా దుర్మార్గులు ఏమైనా ఉంటారు ఈ దేశంలో? కసబ్ లాంటి నీచి నికృష్ట కమ్మిన్ కుత్తే లాంటి ఒక లఫుడ్స్ కంట ఇంకా దేశంలో ఎవరన్నా ఉంటారండి? అతనితో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుల్ని మిగతా వాళ్ళని పోలిస్తే తప్పు కాదా? బారాకూన్ మాఫియా నేను అడుగుతున్నానండి. అంటే మనకు న్యాయం, పక్కన అనుకునే, అంటే మన అధికారులు ఉన్నాం కాబట్టి వ్యవస్థను పోలీసులు అడ్డంగా వాడుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను హే రామ్ అన్నారు. మన ఎప్పుడెప్పుడు దేవుడు గుర్తుకొస్తారు, డిఫరెంట్ ఇష్యూ. ఆయన తర్వాత ఎంత దుర్మార్గం అయిపోతుంది. మీ పాలకులందరూ నేను తీయాలంటే ఒకళ్ళు బాధపడతారండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారినో, కళ్యాణ్ బాబు గారినో, ఈయన్నో, రేవంత్ రెడ్డి గారినో, కేసీఆర్ గారినో, లేదా అంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎవరంటే బాధపడతారు. కానీ అన్న కానీ నేను అడుగుతాను, మీ హయాంలో జరగలేదండి? ఇంతకుముందు చంద్రబాబు గారి హయాంలోనో, కేసీఆర్ గారి హయాంలోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదా? ఇవాళ ఏదో కొంపలు అయిపోయినట్టు మీరు 100 చేసారు, వాళ్ళు మిమ్మల్ని అధిగమిద్దామని చూస్తున్నారేమో. మీ దాంట్లో సత్యం మా మీద ఎందుకు కేసులు పెట్టారు? మా మీద తెలంగాణ యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ ఎందుకు పోలీస్ స్టేషన్ ఇప్పించారు? అకారణంగా నేను బంధు పిలిపించినప్పుడు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం, అంటే నేను వ్యక్తిగతం కాదు, సాధన సమితి అధ్యక్షుడిగా మేమందరం బంధు పిలిపించినట్టు ఒక్క హింసాత్మక సంఘటన జరగకూడదని చెప్పాను. అవుట్ రైట్గా బంధు ఆపేస్తామని చెప్పాను. ఒక్కటి కూడా రాయటానికి వీలేదని చెప్పాను. ఇంత శాంతియుతంగా ఉంటామే, ఏ రోజైనా శాంతియుతంగా కూర్చోాలి, పక్కన ఉండాలి. అదే నేను హీరో వర్షిప్ కింద మిగతా వాళ్ళని వేసి గొడవ చేస్తే చాలామంది నాయకుల్లాగా అవుతాం. అంత ఇబ్బంది లేకుండా పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తామే. ఇదేం పనండి, నాకు అర్థం కాదు. మా మీద అప్పుడు కనపడలేదండి మీకు? అంటే మీ దృష్టికి రాలేదని మీరు తప్పించుకోవచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, ఏమంటే హోదా మీద వెంటనే తీసేయమంటానని అన్నారు. దట్ డిఫరెంట్ ఇష్యూ. తర్వాత కూడా తీయలేదు, సమైక్యాన్ని పెట్టారు. అమరావతి మహిళల మీద ఉన్నాయి కేసులు. ఆ మహిళల మీద హేళన చేసి పొట్టిచీరలని మిగతా అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. డాష్ కొడకాన్ని రాసిన వాళ్ళకి మాట్లాడలేరండి. వాళ్ళ బట్టలు తీసుకోవటమని పిలుపులు ఇవ్వచ్చా? ఇది భౌతిక హింస కాదా? కమ్మవాటారు ఏ పార్టీ అన్న కానీ ఉన్నాడు, తెలుగుదేశం ఉండి, జనసేన ఉండి, వైకాపా అవనండి, బీఆర్ఎస్ అనండి, కాంగ్రెస్ అనండి, అవనండి, లేదా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలుగా ఉన్న శ్రీమతి షర్మిల గారు పార్టీ కార్యకర్తలు ఉన్నామండి. సార్, ఇప్పుడు చట్టం అందరికీ సమానం లేదండి. చట్టం కొంతమంది చుట్టంలా తయారైందండి. ఇక్కడ చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అనేది మన రాజ్యాంగం, కానూన్ కా హాత్ లంబా హై, చోట హై కొంతమంది దగ్గర. కానీ చట్టాన్ని అమలు చేసే వ్యక్తులకి సమానం, ప్రజలు సమానం కానప్పుడు, లేదంటే వాళ్ళు చేసే క్రైమ్స్ సమానం కానప్పుడు ఇలాంటి చట్టాల వల్ల ఉపయోగం ఏంటి? అమెరికాలో మనకు ఉంటాం కానీ చట్టాలు చాలా పకడ్బందీగా ఉంటాయండి, కొన్ని లోపాలు ఉన్నా సరే. పాశ్చాత్య దేశాల్లో కూడా చట్టాలు చాలా ఈ బ్యాషింగ్ ఒప్పుకోవు. ఇప్పుడు మన ఎమోషన్కి ఇప్పుడు ఈ దీంట్లో వ్యక్తిగత వివాదాల గురించి అలా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు దాంట్లో నేను కళ్యాణ్ గారి అమ్మగారిని కూడా కొంతమంది తప్పుగా మాట్లాడారు కదా. నేను చెప్పలేదు అది, కళ్యాణ్ గారే మా తల్లి గారినే దూషింపజేశారని బహిరంగ సభలో 1,00,000 మంది ఆదరైన బహిరంగ సభలో మాట్లాడటం జరిగింది.
లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడారు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని కూడా చాలా అసహ్యంగా అసెంబ్లీలో మాట్లాడుతుంది, అసెంబ్లీకి ఇమ్యూనిటీ ఉంటుంది అనుకున్నారు అని చెప్తున్నారు బయట కూడా. ఆయన బాధపడి కళ్ళం నీళ్ళు వస్తే దాన్ని హేళన చేశారు. ఒక మానవీయ కోణం కూడా దాటిపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని అనంతపురం జిల్లా చెందిన ప్రభాకర్ రెడ్డి గారు తప్పుగా బూత్ పద్యాలతో మాట్లాడారు. ఆ రోజు ఖండించాం. జగన్ గారి సతీమణి మీద సినిమాలే తీశారు సార్, సినిమాల్లో సీన్లు పెట్టారు. ఈ రోజు కూడా అది ఒక ఛానల్లో నేను ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ పర్సనల్గా ఎందుకు వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నారు, పర్సనల్గా రెచ్చిపోయి ఏళ్ళని రెచ్చగొడతాం అంటే మనందరం దాంట్లో ఈ జనాలందరూ ఇటో ఉండాలా, నువ్వు ఆ గట్టు నుండి ఈ గట్టు నుండి స్వతంత్ర వ్యక్తిత్వం ఉండకూడదా అంటే జనాలు లేకుండా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 70% స్వతంత్ర వ్యక్తిత్వం ఉండే వాళ్ళు ఉన్నారు. ఇవాళ 30% గొప్పలు అయిపోయింది. ఎందుకంటే కులం పెట్టుకొచ్చి మతం తీసుకొచ్చి ఉప ప్రాంతం తీసుకొచ్చి రెచ్చగొట్టేసి ఈ నాయకుడికి అంచరు, ఈయన ఎందుకు ఉండాలి ఆ నాయకుల అంచులుగా. ఈ కుర్రోళ్ళు యువతరం ఆ నాయకుల మీద గొప్ప విలువలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవట్లేదు, వాళ్ళ జీవితానికి వాళ్ళు హీరో అవ్వాలి. వేరే వాళ్ళ హీరోలు వెళ్ళి బాధ్యబంతులు చేసి చొక్కాలు చింపుకుంటాం నాకు అర్థం కాదు. అడుగుతున్నాను, చొక్కాలు చింపుకుంటాం ఏంటి? ఓకే, నాట్ రిక్వైర్డ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళందరూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి లో ఉన్న గుమా పాలకులకి ఊడిగం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే, రాష్ట్ర హక్కుల్ని పక్కన పెట్టేసి ఈ సమస్య రాష్ట్ర హక్కుల మీద అండి ఇవాళ. ఓకే, సో చట్టానికి అందరూ సమానంగా కనపడాలంటే, లేదంటే చట్టం అమలు చేసే వాళ్ళకి అందరూ సమానంగా కనపడాలంటే ప్రజల్లో చైతన్యం అన్నిటికన్నా ఇంపార్టెంట్. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి. ప్రశ్న అనగానే మీరు మళ్ళీ ప్రశ్న అనేసారి బయటకు వస్తే కళ్యాణ్ గారికి ఒక్కళ్ళే ప్రశ్నించడానికి అన్నారు. తర్వాత ఏం ప్రశ్నిస్తున్నారు? ఈ తప్ప ఎవరు రైట్ ఒక్కళ్ళకే ఉంటుంది అనమాట, ప్రశ్నించే రైట్ మిగతా వాళ్ళు ఎవరికి ఉండదన్నమాట. ప్రశ్నించే రేటు తిట్టే రేటు ఒకరికే ఉంటుందా? కానీ ప్రధానంగా రావణ్ వాడిన భాష అభ్యంతరకరం. పదజాలం రావణ్ గారు మాట్లాడిన పదజాలం కానీ, కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన పదజాలం కానీ, లేదంటే చింతకాల అయ్యన్ పత్రుడు గారు ఆ రోజు మాట్లాడిన పదజాలం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాట్లాడిన అంటే ఈ ముందర నేను ఒక్కటి చెప్తా ఉన్నానండి, బాధ్యత ఎవరికి ఎక్కువ ఉండాలి? రాజకీయ నాయకులకి పదవులు ఉన్న వాళ్ళకి సేమ్ పదజాలం ఇద్దరు తిడితే బాధ్యత ఎక్కువ శిక్ష ఎవరికి ఇవ్వాలి? నాయకులకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ శరీరం మీద ప్రజలు చెందుతారు, ఏ చైతన్యం చెందుతారు, అది నిజమేమని అనుకుంటారు. ఇది నేను మాట్లాడింది. బాధ్యత ఎక్కువ బాధ్యత నాయకులకు ఉండాలి, ప్రజానాయకులకు ఉండాలి, చట్టసభలో ఉన్న సభ్యులకు ఉండాలి. కానీ బట్ ఎనీవే ఎవరు మాట్లాడినా, ఈయన మాట్లాడినా, రావణ్ గారు మాట్లాడిన దాన్ని కూడా అవుట్లెట్గా ఖండిస్తున్నాను. అబ్సల్యూట్గా నాట్ కరెక్ట్ అండి. ఆయన వాడిన పదజాలం తప్పు. పైగా దేవుడి మీద ఏదో మాట్లాడారంటే దాని మీద ఇంకో విధంగా చేశారు. ఎలా ఉందంటే కట్ అండ్ పేస్ట్ ఉందండి. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడతారు, ఏమని మీరు ఏదో డాష్ మళ్ళీ ఏది మాట్లాడే ప్రమాదకరమే, కట్ అండ్ పేస్ట్లు అయిపోతున్నాయి. డాష్ దేవుడు దుర్మార్గుడు అని మీరు మాట్లాడి అలా అంటున్నారు, కొంతమంది అంటారు అది తప్పు కదా అంటారు. అదొకటే కట్ చేసేసేసి ఆ దుర్మార్గుడు దేవుడిని తిట్టాడు కానీ లక్షల సంఖ్యలో. ఇదేంటి నాకు అర్థం కదా. చూసాను వాళ్ళు రిలీజ్ చేసింది. ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు, ఇలా కొంతమంది మాట్లాడితే సరికాదని కింద ఉంది. అలా మాట్లాడుతున్నారని కట్ చేసేసి వేసుకుంటే ఎవరైనా కానీ ఉండేవాళ్ళ అసలు ఏముంటుంది దాంట్లో? కట్ అండ్ పేస్ట్లు చేసేసి మార్ఫింగ్ కాదు, అది కట్టే. అంటే మీరు ముందు తలా తోక తీసి మధ్యలో వస్తే అర్థం ఉంటుంది, మొత్తం మారిపోద్ది కదా. ఇదే ప్రమాదకరం. రేపొద్దున మళ్ళీ చెప్తున్నాను, దిక్మాగిన డీప్ ఫేక్ వీడియోస్ వస్తూ ఉంటాయి. దానికన్నా కట్ అండ్ మాట ఆడదే, కానీ ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు. ఓకే, అంతే కదండి. ఇది ప్రమాదకరం, దయచేసి గమనించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు సార్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.